अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం స్తోత్రరత్నంలోని 8వ శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం. అయినను భగవంతుని ఎవరు స్తుతింపలేకపోలేరు. వేదములను దేవతలను ఋషులను స్తుతించినట్లే నేను స్తుతించిన సమాధానపడి స్తుతికి ఉపక్రమిస్తున్నారు. 8వ శ్లోకం. యద్వా శ్రమావర్యథమతి వ్యాప్తసక్తః సౌమ్యమవేవం ఖలు తేవి సదా స్తువంతః వేదస్య తుర్ముఖాస్య మహార్ణవాంతః కో మధ్యతో రణకులచలయోర్విశేషః. యద్వా అట్లు కాకపోయినను శ్రమావధి శ్రమకు చెంద వరకును యదుస్థుతివా జ్ఞానము కలదైనను అసక్తోపి శక్తి లేని వాడనైను స్తోమి స్తోత్రము చేయును సదా ఎల్లప్పుడూ స్తువంతః స్తోత్రము చేయుచున్న తే ఆ వేదాః వేదములను చతుర్ముఖ ముఖాస్య బ్రహ్మాదులను ఏవమే కలు ఇట్లే కదా మహార్ణవాంత మహాసముద్రం లోపల మధ్యతో మునిగిపోవచ్చున్న అనుకులచలయో అనుకమునకు కులపర్వతమునకు కహ ఏమి విశేషం. వేదములకు బ్రహ్మాదులకు తెలిసినంత వరకును శ్రమ కలిగినంత వరకును కదా స్తోత్రము చేసినవి నేను అట్లే స్తోత్రము చేయదును. నాకంటే బ్రహ్మాదులు గొప్పవారైనను భగవంతుని స్తోత్రము చేయలేకపోవట్లో నాతో సమానులు. అనువైనను కులపర్వతమైన మహాసముద్రం మునిగిపోవట్లో విశేషం లేదు కదా. తదుపరి బ్రహ్మాదుల కంటే నేనే నీ దైక పాత్రను వాటికి ఎక్కువ వీలు కలదనుచున్నారు. 9వ శ్లోకం. కిం చైష శక్తి శక్యతి సైనేనను కంప్యః స్తోతాపితు స్తుతి కృతేన పరిశ్రమేణ తత్ర శ్రమస్తు సులభో మందబుద్ధేః చోద్యమోయముచితో మోచాబ్జనేత్ర కించ. ఇంతే కాదు, ఏష ఈ స్తోత్రం చేయవాడు శక్తయేన శక్త్యాధిక్యము చేతే నీకు అనుకంప్య దయచేయదగినవాడు నా కాదు. అపిత మరి ఏమన శృతి కృతేన స్తుతి చేయబడిన పరిశ్రమైన శ్రమచేతని అభ్యనేత్ర పుండరీకాక్ష మందబుద్ధి నాకు తత్ర ఆ స్తోత్రమందు శ్రమస్తు శ్రమ సులభమైనది. ఇది ఈ కారణం చేత అయం ఈ ఉద్యమ ప్రయత్నం మమచ నాకు ఉచిత తగినది. స్తుతి చేయవాడు సామర్థ్యాతిశయమును చూపి నీ దయకు పాత్రుడు కాలేడు. స్తోత్రము చేయలేక శ్రమ చెందే నీకు దయపాత్రుడు కావును. నేను మందబుద్ధి గలవాడు కావున నాకు శ్రమ సులభమే కావున నా ఈ ప్రయత్నము యుక్తమైనది. స్వస్తి. జై శ్రీరామ్.